రాజేష్ గారు, ఇక్కడ మనకి కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యలు, ఇందాక మీరు చెప్పారు వీళ్ళు హూ ఈజ్ బిహైండ్ ఇట్ అని మీరు అన్నారు. సరే, ఎవరున్నా కూడా ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేయకుండా వీళ్ళు గెలవలేదు. సో ఆ ఐడియాలజీ, ఆ భావజాలం అనేది వాళ్ళ పట్ల ఒక సింపతి, వీడు మనవాడైనటువంటి ఓన్ చేసుకున్నటువంటి విధానం ఇదంతా చూస్తుంటే ఈ ఐడియాలజీ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా చాలా బలంగా ఉన్నట్టుగానే మనకు కనిపిస్తోంది. సో దాన్ని కూకటి వేలతో రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి అక్కడి నుంచి పెకలిస్తేనే ఇలాంటి వాళ్ళు మరొక 10 మందో 9 పుట్టుకు రావడానికి అవకాశం ఉండదు. సో ఐడియాలజీని అక్కడ క్లియర్ చేయాలి. 1 ఉగ్రవాదము, 2 వేర్పాటువాదం, 2 సమస్య. ప్రజలు ఎందుకున్నారు అని కూడా చాలా సార్లు నమ్మనండి నేను దాన్ని. ఎట్లా మరి, వాట్ ఈస్ ద అదర్ వే? ఎందుకంటే ఎంత ఓటింగ్ అనేది కొన్ని ప్రాంతాల్లో ఎలా జరుగుతుందో మనందరికీ తెలుసు. హైదరాబాద్ లాంటి ప్లేస్, హైదరాబాద్ లాంటి ప్లేస్ లో 1900 బూత్లు ఉంటే 900 బూత్లలోకి మీరు నో పోలీస్, నో అపోజిషన్ క్యాండిడేట్, అపోజిషన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్ కూడా ఎలో చేయని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మనకి హైదరాబాద్. మీరు రిమోట్ బారాములా, తర్వాత అక్కడ కోడెర్మా అటువంటి ప్లేస్లలో వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, ప్రజలు నిజంగా ఓటు వేశారా, వేయించారా? అంటే మీరు అంటే ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగిందని మీరు ఇప్పుడు ఖచ్చితంగా డౌట్ పడాల్సిన అవసరం ఉందని. ఎందుకు పడకూడదు? సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంత వరకు వెళ్తున్నాయి, ఎన్ని బూత్లలో వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ జరిగిందా, వాళ్ళు ప్రజలు అంతగా. ఎందుకంటే మేము కాశ్మీర్ తిరిగామండి, బారాముల్లా ఏరియా అంతా కూడా మేము తిరిగాము, మేము జనాలతో మాట్లాడాము. అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి వేర్పాటువాదానికి తర్వాత సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కలగా కనపడలేదు. ఆర్టికల్ 370 తీయడం దే వెల్కమ్ ఇట్. దానివల్ల మాకు అంత ఎక్కువ మంది వస్తారు, టూరిస్టులు వస్తారు, మాకు ప్రశాంతంగా ఉంటుంది, మా బిజినెస్ నడుస్తాయి, మాకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఇలాంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అన్ని మొత్తం కాశ్మీర్ లో చాలా కాన్స్టిట్యూన్సీస్ లో మేము తిరిగినప్పుడు, స్పెషల్లీ బారాముల్లా కానివ్వండి, తర్వాత బార్డర్ ఏరియాస్ లో మేము చాలా చుట్టూ వెళ్ళటం జరిగింది. అక్కడంతా కూడా మేము అబ్జర్వ్ చేసింది అదే. ప్రసాద్ గారు, ఇప్పుడు నేను అడిగిన 2 ప్రశ్నలు ఇవి మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నాయి ఈ సమస్యలు. 1 ఉగ్రవాదము, 2 వేర్పాటువాదం. దీని నుంచి పుట్టుకొచ్చినటువంటిది ఇప్పుడు ఇదంతా కూడా. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎక్కడ అంతము ఎక్కడ ఆది అనేది కనిపించడం లేదు. ఇప్పుడు కొత్త చట్టాలు రావాలని మనం అనుకుంటున్నాం. ఆ కొత్త చట్టాల్లో ఎలాంటి నిబంధనలు ఉండాలి? అంటే ఈ ఫిల్టర్ అయిపోతున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో వీళ్ళు ఫిల్టర్ అయిపోతున్నారు, ఈజీగా కిందకి వెళ్ళిపోతున్నారు. సో తప్పించుకొని పోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎలాంటి నిబంధనలు ఉంటే వీళ్ళకి చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది? అసలు పోటీనే లేకుండా, పోటీ చేశారంటే ఆటోమేటిక్గా గెలవడానికి ఆస్కారం ఉంటుంది, గెలిచారంటే ఆటోమేటిక్గా చట్టసభల్లోకి వస్తారు. వచ్చిన తర్వాత పరిస్థితులు అక్కడ కూడా స్లోగన్స్ ఇస్తే అది ఏ విధమైనటువంటి మెసేజ్ వెళ్తుందో, అంతర్జాతీయంగా ఏ విధమైనటువంటి సంకేతాలు వెళ్తాయి, ఇవన్నీ కూడా ఇంకా తర్వాత తదనంతర పరిణామాలు. అంటే ఇప్పుడు అది డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటారండి. ఓకే, సో ఒకటి ఏంటంటే మనకి డెమోక్రసీ ప్రాబ్లం లేదు, బానే ఉంది, ఇటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు అని చూపించుకోవడానికి బానే ఉంటుంది. కానీ ఇంకో పక్క ఏంటంటే ఇటువంటి వాదన వీళ్ళని చూసి ఇంకా వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. అది ఇంకొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అందు గురించి ఏంటంటే మనకి లాస్ ఉన్నప్పటికీ దానికి ఏంటంటే ఇప్పుడు అటువంటి వేర్పాటు వాదాన్ని సమర్థించే జనం ఉండేంత వరకు, అటువంటి వేర్పాటు వాదులని న్యాయస్థానంలో వాళ్ళ గురించి వాదించే న్యాయవాదులు ఉన్నంత వరకు మనకి ఏంటంటే ఇది చాలా పెద్ద సమస్య. ఇది అంత సులువుగా కాదు ఇప్పుడు. ఓకే, మనకి ఏంటంటే క్రిమినల్ లాస్ రిఫార్మ్స్ అయితే అయ్యింది, కానీ మన కొత్త భారత మననే వచ్చింది ఒక 3 రోజుల కిందట. మన ఎప్పుడో బ్రిటిషర్స్ దాన్ని కొత్తగా ఎలా ఉంటుంది దాన్ని ఏంటంటే ఇంకా గమనించాల్సింది, అంతగా చూడలేము. దాంతో పాటు జ్యుడిషియల్ రిఫార్మ్స్ కూడా అవ్వాలి. జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఇంకా అవ్వట్లేదు. ఏంటంటే అది ఎక్కువ చెప్పాలంటే మీరు మామూలుగా అపాయింట్మెంట్ అయిన జడ్జిలు వాళ్ళందరినీ చూసుకుంటే డైనాసిటీ పాలిటిక్స్ అంటారు. జ్యుడిషియరీలో కూడా డైనాసిటీ ఎలా ఉందో కూడా చూడాలన్నమాట మనం. సో అందు గురించి ఇవి వెంటనే తీరే సమస్యలు కావు, ఇవి చాలా చాలా జటిలమైన సమస్యలు ఇవి. సో అందు గురించి మరి మోదీ గారు కానీ ఇప్పుడు 3rd టర్మ్ లో ఉన్నారు.
పెద్ద పెద్ద సమస్యలు అయోధ్య ఆర్టికల్ 370 ఇటువంటివి కూడా వాళ్ళు పెద్ద ఏం లేకుండా సులువుగా చేశారు, క్లోజ్ చేయగలిగారు. కానీ ఇప్పుడు మరి ఇటువంటివి ఎలా చేస్తారనేది వేచి చూడాలన్నమాట మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.